హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు మనం ఇక్కడ సంఖ్యా వ్యవస్థలో టెస్ట్ 3లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. అయితే ఇందులో మెయిన్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఈరోజు మనం ప్రశ్నలు అనేవి కొంచెం మీకు డిఫరెంట్గా ఇచ్చాను నేను మీకు. ఇక్కడ ఈ క్వశ్చన్లు అనేవి ఇక్కడ మెయిన్గా మనం అసర్షన్ రీజన్ మోడల్లో మనకి నెంబర్ సిస్టంలో మనం ఇప్పుడు కాన్సెప్ట్ అనేది లాస్ట్ 3 క్లాసెస్లో మనం ఒకటి యూనిట్స్ డిజిట్ గురించి మాట్లాడుకోవటం జరిగింది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది క్లాస్ రూమ్లో. నెక్స్ట్ వన్ నెంబర్ ఆఫ్ వేస్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ 3 కాన్సెప్ట్లు పట్టుకొని మనం ఇక్కడ మనకి అసర్షన్ రీజన్ నిశ్చితత్వం కారణాల్లో మనకి ఎలా ప్రశ్నలు ఇస్తారని చెప్పి నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే మనం ఒక టాపిక్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్గా మనకి ప్రశ్నలు అనేది ఎలా ఇస్తున్నాడు అంటే మెయిన్గా ఎగ్జామినర్ మనకి ఇచ్చే ప్రశ్నలు అనేది ఒకటేంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ మీద మనకి అర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి మనకి ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంది. లిస్ట్ 1 ఇస్తాడు, దాంట్లో ABCD అని చెప్పి ఒక 5 స్టేట్మెంట్స్ తీసుకోవచ్చు. లిస్ట్ 2 జాబితా 2 ఇస్తాడు, దాంట్లో ఒక 5 నెంబర్లు ఇచ్చి లిస్ట్ 1ని లిస్ట్ 2తో మ్యాచ్ చేయమని చెప్పి మనకి ఇలాంటి ప్రశ్నలు మనకి ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్లో కానీ అర్థమెటిక్లో కానీ మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే AR క్వశ్చన్స్ అని చెప్తూ ఉంటాం అండి. AR క్వశ్చన్, AR అంటే ఇక్కడ అసర్షన్స్ అండ్ రీజన్స్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ అసర్షన్ అంటే మనకి ఇక్కడ జనరల్గా నిశ్చితత్వం అని చెప్తూ ఉంటాం. మనకి రీజన్ అంటే కారణం అంటాం. ఈ యొక్క నిశ్చితత్వం కారణాల మీద ప్రశ్నలు ఇస్తే వాటికి సమాధానం ఎలా గుర్తించాలని చెప్పి మీరు అర్థమెటిక్ టాపిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ కానీ రెడీ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇంకా మెయిన్గా ఏమి ఇస్తాడంటే బేసిక్ కాన్సెప్ట్ మీద అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ కాన్సెప్ట్స్ని పట్టుకొని మనకి క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 4th వన్ ఏంటంటే కరెక్ట్ స్టేట్మెంట్ అని కానీ లేదా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి ఈ ప్యాటర్న్లో కూడా మనకి ప్రశ్నలు ఇస్తూ ఉంటాడు. కనుక మీరు ఒక అర్థమెటిక్ టాపిక్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా బేసిక్స్ నేర్చుకోండి. దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి నేర్చుకోండి. ముఖ్యంగా ఒక టాపిక్ తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, దాంట్లో ఏమైనా షార్ట్కట్ ట్రిక్స్ ఉంటాయా, వాటిని ఫాలో అవ్వాలి. దాని తర్వాత మీరు కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ మోడల్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడల్ కానీ AR క్వశ్చన్ అసర్షన్ రీజన్ మోడల్ క్వశ్చన్ కానీ కాన్సెప్ట్ బేస్డ్ మీద ఇస్తే క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, ఇలాంటి ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీగా అర్థమెటిక్ అండ్ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ నేను మీకు కొన్ని AR క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ యొక్క AR క్వశ్చన్స్ అనేవి ఎలా ఇచ్చాడో మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి AR క్వశ్చన్ అనేది ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే క్రింద ఇవ్వబడిన ప్రశ్నల నిశ్చితత్వం A, కారణం R అనే ప్రవచనాలు ఇచ్చారు. మీ సమాధానం A, Rలు రెండూ సత్యమవుతూ A యొక్క సరైన వివరణ R అయితే 1 సమాధానంగా ఇవ్వాలి అంటున్నాడు. A, Rలు రెండూ కూడా సత్యమవుతూ ఉన్నాయి. కానీ కారణం అంటే A యొక్క సరైన వివరణ R కాకుంటే అప్పుడు సమాధానం 2 ఇవ్వమని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ A సత్యమే కానీ R అసత్యమైతే ఆప్షన్ 3 ఇవ్వాలి. A అసత్యం మరియు R సత్యం అయితే అప్పుడు ఆప్షన్ 4 ఇవ్వాలని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే A అనేది ఇక్కడ ట్రూ అవుతుందంట. నెక్స్ట్ వన్ R రీజన్ కూడా ట్రూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ Aకి R అనేది సరైన వివరణ అయితే అప్పుడు మనకి ఆప్షన్ 1 అనేది సమాధానంగా ఇవ్వమని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ అసర్షన్ అనేది నిశ్చితత్వం అనేది ట్రూ అవుతుందంట, సత్యం అవుతుంది. నెక్స్ట్ వన్ రీజన్ కూడా ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ A అనేది Rకి సరైన వివరణ కానప్పుడు ఆప్షన్ 2 అనేది సమాధానంగా ఇవ్వమని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ థర్డ్ ఆప్షన్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, A అనేది ఇక్కడ ట్రూ అవుతుందంట, బట్ R అనేది ఫాల్స్ అవుతూ ఉంది. A ట్రూ అవుతూ R ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఆప్షన్ 3 అనేది సమాధానంగా ఇవ్వమని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ 4th ఆప్షన్ వచ్చేసరికి A అనేది ఇక్కడ ఫాల్స్ అవుతూ ఉంది. నెక్స్ట్ వన్ R వచ్చేసరికి ఇక్కడ ట్రూ అవుతుంది. అంటే అసర్షన్ అనేది ఫాల్స్ అవుతుంది, R ట్రూ అవుతున్నప్పుడు అటువంటి కేసులో మనకి ఆప్షన్ 4 అనేది సమాధానంగా ఇవ్వమని చెప్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఒకసారి మనం ఈ యొక్క ప్రశ్నలు చూద్దామండి. మొదటి ప్రశ్న మనకి ఏ విధంగా ఇచ్చాడని చెప్పి మనం ఇక్కడ చూద్దాం. ప్రశ్న 1 చూడండి, 100 ఫ్యాక్టర్ల విస్తరణలో
168 విభిన్న ప్రధానాంకాలు ఉండును అన్నాడు. అంటే ఈ యొక్క క్వశ్చన్ నేను కారణాంకాల సంఖ్య మీద మనకి ఇవ్వడం జరిగిందండి. నౌ నెక్స్ట్ వన్, ఇక్కడ మొట్టమొదటి 100 సహజ సంఖ్యల్లో మొత్తం 168 ప్రధాన సంఖ్యలు ఉండును అంటున్నాడండి. ఒకసారి చూడండి, 100 ఫ్యాక్టోరియల్ విస్తరణలో 168 విభిన్న ప్రధాన అంకాలు ఉండునని చెప్తూ ఉన్నాడు. సో కరెక్టే అండి. ఇక్కడ మరి 100 ఫ్యాక్టోరియల్ విస్తరణ అంటున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 100 నుంచి అంటే ఇక్కడ మనకి 1000 ఫ్యాక్టోరియల్ అంటే 1000 అండ్ 999, అదేవిధంగా 998 అప్ టు మనం ఎక్కడి వరకు వెళ్ళాలంటే 3 into 2 into 1 వెళ్ళాలండి. ఈ యొక్క ప్రోడక్ట్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు దాంట్లో మనం ప్రైమ్ నెంబర్ అనేది బేస్ నెంబర్ వచ్చి పవర్స్ని మనం తీసుకుంటూ ఉంటామండి. అయితే అందులో ఓవరాల్గా ఎలా చూడాలంటే 1000 ఫ్యాక్టోరియల్ విస్తరణలో 168 విభిన్న ప్రధానాంకాలు ఉండును అంటున్నాడు. దట్ ఈజ్ ఏ డెఫినెట్లీ ట్రూ స్టేట్మెంట్ అండి. ట్రూ అని చెప్పాలి. ఎందుకంటే లెస్ దెన్ 1000 మనకి టోటల్గా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 168 ప్రధాన సంఖ్యలు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కనుక ఒక సంఖ్య ఇచ్చినప్పుడు దాని లోపు మనకి 168 ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 1000 ఫ్యాక్టోరియల్ విస్తరణలో కూడా మనకి 168 విభిన్న ప్రధానాంకాలు ఉంటాయని మనం మాట్లాడుకోవాలి. అంటే నెంబర్ 1000 ఫ్యాక్టోరియల్ హ్యాస్ 168 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో దట్ ఈస్ ఏ అసెప్షన్ అనేది నిశ్చితత్వం అనేది డెఫినెట్గా ట్రూ అని చెప్పొచ్చు అండి. మరి రీజన్ చూద్దాం. మొట్టమొదటి 1000 సహజ సంఖ్యల్లో మొత్తం 168 ప్రధాన సంఖ్యలు ఉండును అంటున్నాడు. సో కరెక్ట్ అండి. సో మొట్టమొదటి 1000 సహజ సంఖ్యల్లో మొత్తం 168 ప్రధాన సంఖ్యలు ఉంటాయి కనుక సో 1000 ఫ్యాక్టోరియల్లో 168 విభిన్న ప్రధానాంకాలు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. కనుక డెఫినెట్గా 1000 లోపు 168 ప్రధానాంకాలు కనుక కారణం కూడా మనం ట్రూగానే మనం మాట్లాడవచ్చు. అంటే ఇక్కడ మనకి అసెప్షన్ అనేది ట్రూ అవుతుంది. సో రీజన్ కూడా ట్రూ అవుతుంది. మరి దీనికి ఇది సరైన ఎక్స్ప్లెనేషన్ అవునా కాదా అంటే డెఫినెట్గా చెప్పాలండి. ఒక 1000 ఫ్యాక్టోరియల్ విస్తరణలో మనకి విభిన్న ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉంటాయంటే మనం సింపుల్గా 168 విభిన్న ప్రధాన సంఖ్యలు అంటే ఇక్కడ విభిన్న ప్రధాన కారణాంకాలు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవాలండి. విభిన్న ప్రధాన కారణాంకాలు కనుక 1000 ఫ్యాక్టరీలో 168 విభిన్న ప్రధాన కారణాంకాలు అంటే దాని మీనింగ్ ఏంటంటే లెస్ దెన్ 1000 అంటే అప్ టు 1000 న్యాచురల్ నెంబర్స్లో 168 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. కాబట్టి సో దీని ప్రకారం ఇది చెప్పాము కాబట్టి ఈ యొక్క అసర్షన్కి ఈ యొక్క రీజన్ అనేది సరైన వివరణ అవుతుంది. కనుక మన ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఏమి ఇవ్వచ్చు అంటే సో ఏ కామ ఆర్లు రెండూ సత్యం అవుతూ ఏ యొక్క సరైన వివరణ ఆర్ అయితే ఆప్షన్ 1 ఇవ్వాలి. కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ ఏమి ఇవ్వచ్చు అంటే చాయిస్ 1 అనేది సరైన సమాధానంగా ఇవ్వవచ్చు. రైట్, ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా చూద్దాం. అసర్షన్ అండి, ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టరీస్ ఇన్ 1000 ఫ్యాక్టోరియల్ ఈజ్ 168 అంటా అండి. మరి ఇప్పుడు చూడండి 1000 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అంటే 168 ఉంటాయని చెప్తూ ఉన్నాడు. సో డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద ట్రూ అండి. కనుక ఈ యొక్క అసర్షన్ అనేది సత్యం అని చెప్తున్నాం, ట్రూ అని చెప్తూ ఉన్నాం. నా ఇక్కడ రీజన్ చూద్దాం. దేర్ ఆర్ 168 ప్రైమ్ నెంబర్స్ ఇన్ ద ఫస్ట్ 1000 లెస్ అంటే న్యాచురల్ నెంబర్స్ అండి. అంటే మనం ఇక్కడ 1000 న్యాచురల్ నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే టోటల్గా మనం 168 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని మనం మాట్లాడుకోవాలి. కాబట్టి డెఫినెట్గా మనకి ఇచ్చిన రీజన్ కూడా ట్రూ అని చెప్తూ ఉన్నాం. కనుక ఏ అనేది ట్రూ అవుతుంది, అదేవిధంగా ఆర్ అనేది కూడా ట్రూ అవుతుందండి. ఎప్పుడైతే ఏ అండ్ ఆర్ ట్రూ అవుతున్నాయో నెక్స్ట్ వన్ ఈ ఏకి ఆర్ అనేది సరైన ఎక్స్ప్లెనేషన్ అవుతుందా కాదా అని ఎలా చెప్తున్నాం అంటే చాలా సింపుల్ అండి. మనకి ఇచ్చిన రీజన్ ఏంటి, 1000 న్యాచురల్ నెంబర్స్లో 168 ప్రధాన సంఖ్యలు అంటే 168 ప్రైమ్ నెంబర్స్. సో దీన్ని బేస్ చేసుకునే 1000 ఫ్యాక్టర్లో 168 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్తూ ఉన్నాం. కనుక డెఫినెట్గా ఈ యొక్క అసర్షన్కి ఈ యొక్క రీజన్ అనేది సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ మనకి సో కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతూ ఉంది కనుక మన యొక్క సమాధానం ఏమి ఇవ్వాలి అండి ఇక్కడ చాయిస్ 1. చూడండి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండి. ఎప్పుడైతే ఈ విధంగా వస్తుందో మన యొక్క సమాధానం చాయిస్ 1 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం మొదటి ప్రశ్నకి ఎంచుకోవాలి. మరి రెండవ ప్రశ్న చూద్దామండి. ఇక్కడ రైట్ అసర్షన్ దేర్ ఆర్ 109 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ 600 ఫ్యాక్టోరియల్ అంట. రైట్, ఇక్కడ చూడండి సో 600 ఫ్యాక్టోరియల్లో
టోటల్గా ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ డిస్టింక్ట్ ఉంటాయంటే 109 సో డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుతున్నాడండి. సో 109 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే సో డిఫరెంట్, ఓకేనా. సో డిస్టింక్ట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. సో దట్ ఈస్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే 600 ఫ్యాక్టోరియల్లో 109 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. ఒకసారి రీజన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 50 అంట. అసలు ఈ యొక్క రీజన్ కూడా సో డెఫినెట్గా ట్రూ అండి. సో మొదట ఏంటంటే మన యొక్క అసర్షన్ అనేది డెఫినెట్గా ట్రూ అవుతుంది, రీజన్ కూడా ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క అసర్షన్కి ఈ యొక్క రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదండి. మరి ఇప్పుడు 109 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాం కదా, ఒక్కసారి చూద్దాం దీన్ని ఎలా చెప్తాం. 600 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయో అంత మనం సమాధానంగా చెప్తాం కాబట్టి సో 600 ఫ్యాక్టోరియల్లో 109 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది కరెక్టే అండి. ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ 1కి 200కి మధ్యలో 46 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ 200కి 300కి మిడిల్లో మనకి 16 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. నౌ 300కి 400కి మిడిల్లో మరలా 16 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. నౌ 400కి 500కి మిడిల్లో 17 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. నౌ 500కి 600కి మిడిల్లో మరలా 14 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఒక్కసారి యాడ్ చేద్దామండి. 1 to 200 46, మరి 200 to 600 అంటే టోటల్ కౌంట్ చేయాలి. ఎడిషన్ చేద్దామండి. ఇక్కడ 6 + 6 12, 18, 25 + 4 29. నౌ 2 + 1 3, 4, 5, 6, 6 + 4 10 అండి. అంటే టోటల్గా లెస్ దెన్ 100 మనం టోటల్గా అంటే లెస్ దెన్ 600 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే 109 ప్రైమ్ నెంబర్స్ అండి. కనుక 109 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటే సో 600 ఫ్యాక్టోరియల్లో సో 109 డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని మనం చెప్పొచ్చు. కనుక డెఫినెట్లీ మన యొక్క అసర్షన్ అనేది ట్రూ అని మనం మాట్లాడుకోవాలి. సో దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్గా ఏమి ఉండాలి. సో 600 లోపు సో 109 ప్రధాన సంఖ్యలు ఉంటాయని చెప్పి ఉండాలండి. కానీ అది దానికి డిఫరెంట్గా ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 50 అంట. సో మనందరికీ తెలుసండి ఇక్కడ సిగ్మా n ఈజ్ ఈక్వల్ n ఇంటూ n + 1/2 అండి. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్, ఇక్కడ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 100 ఇంటూ 101/2 అండి. సో 50 ఇక్కడ సో 2తో 50 ఇంటూ 101 ఎంత అంటే 5050. అంటే డెఫినెట్గా మన యొక్క రీజన్ అయితే ట్రూ అని చెప్తున్నామండి. అసర్షన్ ట్రూనే, రీజన్ కూడా ట్రూనే, కానీ అసర్షన్కి ఈ యొక్క రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో దీనికి డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ సంబంధం లేదండి. మన యొక్క అసర్షన్కి ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. ఎప్పుడైతే మనకి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాడు. సో అటువంటి కేసులో మనం ఆన్సర్ ఏం చెప్పాలంటే చాయిస్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా మీరు ఒక అర్థమెటిక్ టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బేసిక్స్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సో దానికి ఏమైనా షార్ట్కట్ ట్రిక్స్ ఉంటాయా అవి నేర్చుకోవాలి. దాని తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ కానీ, లేదా కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ కానీ, లేదా కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడిగితే ఎలా అడుగుతాడు థియరిటికల్గా, ఇవన్నీ మీరు నేర్చుకోగలిగితే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా చాలా ఈజీగా ఈ యొక్క అర్థమెటిక్ టాపిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కానీ మీరు సక్సెస్ అవుతారు. సో నేను ఇక్కడ నెంబర్ సిస్టంలో మనం సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో మన లాస్ట్ 3 days ఏదైతే క్లాసెస్ చెప్పామో ఆ 3 classes మీద కలిపి నేను ఇక్కడ అసర్షన్ రీజన్ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మేము మన యొక్క ఇన్స్టిట్యూషన్లో టెస్ట్ 3గా కూడా మనం కండక్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు అది సో మనకి ఇక్కడ నిశ్చితత్వం అండి. 600 విస్తరణలో మొత్తం విభిన్న ప్రధానాంకాల సంఖ్య 109. సో డెఫినెట్గా మన యొక్క నిశ్చితత్వం అనేది సత్యం అవుతుందండి. మొట్టమొదటి 100 సహజ సంఖ్యల మొత్తం 50 అండి. 50 అంటే 5050. సో దట్ ఈజ్ ఆల్సో ట్రూ. అంటే ఇక్కడ ఏ అనేది ట్రూ అవుతుంది, సత్యం అవుతుంది. అదేవిధంగా సో మన యొక్క రీజన్ సో అసర్షన్ సత్యం అవుతుంది, రీజన్ సత్యం అవుతుందండి. కానీ దీనికి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. అందువల్ల మనం సమాధానం ఏం చెప్పాలి, ఏ కామా ఆర్లు 2 సత్యం అవుతూ సో ఏ యొక్క సరైన వివరణ ఆర్ కాకుంటే మీ ఆప్షన్ 2 ఇవ్వాలి. కనుక సో దీన్ని మనం సమాధానం చాయిస్ 2గా మనం ఎంచుకోవాలండి. మరి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ
ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 210 అంట, రైట్ అండి. సో మనందరికీ తెలిసి ఇక్కడ సిగ్మా n ఈజ్ ఈక్వల్ సో n ఇంటూ n ప్లస్ 1/2 అండి, సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా. సో దీన్ని ఉపయోగించి సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 210 అంటున్నాడు. సో ఇక్కడ n వాల్యూ 20 కనుక ఇందులో 20 రాద్దామండి, 20 ఇంటూ 21/2. ఇక్కడ 2 అనేది 20లో 10 టైమ్స్ కట్ అవుద్ది. నా 10 ఇంటూ 21 ఎంత అంటే 210 అండి. కనుక సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 210 అంటున్నాడు. సో డెఫినెట్గా ఇది మనం ఈ యొక్క అసర్షన్ అనేది ట్రూ అని మనం మాట్లాడవచ్చు, అంటే సత్యం అండి. మరి ఇప్పుడు రీజన్ చూద్దాం. సిగ్మా n ఈజ్ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ 1/2 సో ఈక్వల్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 అప్ టు n. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క ఫార్ములా ఇక్కడ మాట్లాడుతున్నాడండి. అంటే డెఫినెట్గా మన యొక్క అసర్షన్ అనేది ట్రూ అవుతుంది, రీజన్ కూడా కరెక్టేనండి, రీజన్ కూడా కరెక్టే, అంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అవుతుంది. మరి ఇప్పుడు దీనికి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవునా కాదా అంటే డెఫినెట్లీ అండి. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 n న్యాచురల్ నెంబర్ అంటే 20 న్యాచురల్ నెంబర్స్ 210 నేను ఎలా చెప్తున్నాం, సమ్మేషన్ ఆఫ్ n అండి, అంటే n ఇంటూ n ప్లస్ 1/2 అనే ఫార్ములా ఉపయోగించే మనం చెప్తున్నాం. కాబట్టి దీనికి డెఫినెట్గా ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి మనం మాట్లాడవచ్చు. అంటే మన యొక్క అసర్షన్కి ఈ యొక్క రీజన్ సరైన కారణం అయితే, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే, ఇప్పుడు ఆన్సర్ ఏముందండి, బోత్. అంటే ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాడు. మన యొక్క రీజన్ అనేది మన యొక్క అసర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మన ఆప్షన్ ఏమి ఇవ్వాలి అంటే చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాలేదనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ 2 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. మరి మరొక ప్రశ్న చూద్దామండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నౌ ద నెంబర్ 196 హ్యాస్ 9 ఫ్యాక్టర్స్ అంటున్నాడు, అది అసర్షన్గా చెప్తున్నాడు. రీజన్ అండి, ద న్యాచురల్ నెంబర్ k హ్యాస్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ సో k ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని మాట్లాడుతున్నాడండి. రైట్, ఇక్కడ చూడండి, ద నెంబర్ 196 హ్యాస్ 9 ఫ్యాక్టర్స్ అంటాయండి, అంటే 196కి 9 కారణాంకాలు ఉంటాయని చెప్తూ ఉన్నాడండి. సో ఒకసారి చూద్దాం, మరి 196కి 9 అంటే 9 ఫ్యాక్టర్స్ ఉంటాయా లేదా అనేది ఒక్కసారి మాట్లాడదామండి. చూడండి ఇక్కడ, సో 2 అనేది 2 9s are 18, 2 8s are 16. నెక్స్ట్ వన్ మరలా 2 తీసుకుంటే 2 4 టైమ్స్ 2 9 టైమ్. మరలా ఇక్కడ 49లో 7 7s are 49, 7 1 టైమ్. అంటే ఎనీహౌ వీ కెన్ ఎక్స్ప్రెస్ 196 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 పవర్ 2 ఇంటూ 7 పవర్ 2 అండి. మరి 2 పవర్ 2 ఇంటూ 7 పవర్ 2 అన్నామంటే ఇక్కడ మనకి టోటల్ ఫ్యాక్టర్స్ మనం ఒక్కసారి చూద్దామండి. టోటల్ ఫ్యాక్టర్స్, సో ద టోటల్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్, ఎప్పుడైతే బేస్ నెంబర్లు డిఫరెంట్ సో ప్రైమ్ నెంబర్స్ అవుతాయో పవర్స్కి మనం ఏం చేస్తున్నామంటే 1 1 యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. 2 + 1 3 అవుతుంది, 2 + 1 3 అండి. సో 3 3 జా ఎంత అంటే 9 అని చెప్తున్నాం. అంటే ఇక్కడ టోటల్ ఫ్యాక్టర్స్ 9 అవుతున్నాయి. సో డెఫినెట్గా ద నెంబర్ 196 హ్యాస్ 9 ఫ్యాక్టర్స్ అండి. కనుక మన యొక్క అసర్షన్ అనేది ట్రూ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. మరి వాట్ అబౌట్ రీజన్ అండి, ఆర్ చూద్దాం. ద న్యాచురల్ నెంబర్ k హ్యాస్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ సో k ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఒక సహజ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య బేసి సంఖ్య అయితే అటువంటి సంఖ్యలను మనం ఖచ్చిత వర్గ సంఖ్యలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ద న్యాచురల్ నెంబర్ k హ్యాస్ సో ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంట. అంటే k అనే నెంబర్కి బేసి సంఖ్య కారణాంకాల సంఖ్య ఉన్నది కనుక k ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. సో డెఫినెట్గా చెప్పొచ్చు అండి, ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య ఆడ్ నెంబర్ అయితే అటువంటి సంఖ్యను మనం పర్ఫెక్ట్ స్క్వేర్గా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఇక్కడ వాడు అర్థమవుతుంది ఏంటంటే 196 పర్ఫెక్ట్ స్క్వేర్ అండి, దానికి ఆడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్తున్నాడు కనుక ఇక్కడ 196 హ్యాస్ 9 ఫ్యాక్టర్స్ అంటున్నాడు. సో దానికి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా చెప్పొచ్చు అండి. ఒక ఖచ్చిత వర్గ సంఖ్యకి బేసి కారణాంకాల సంఖ్య ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఏ అనేది ట్రూ అవుతుంది, మన యొక్క రీజన్ కూడా డెఫినెట్గా ట్రూ అవుతుంది. సో దీనికి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మన యొక్క సమాధానం ఏమి ఇవ్వాలి అంటే 1 సమాధానంగా ఇవ్వవచ్చు. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండి. రైట్, ఒకసారి తెలుగులో కూడా చూద్దాం క్వశ్చన్ ఇది. 196 సంఖ్యకు 9 కారణాంకాలు కలవు. ఎప్పుడైతే ఒక సంఖ్యకి కారణాంకాల సంఖ్య బేసి సంఖ్య 9 అనేది బేసి సంఖ్య అండి. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య బేసి సంఖ్య అయితే అటువంటి సంఖ్యలు ఖచ్చిత వర్గ సంఖ్యలు అవుతాయండి.
సో మరి ఖరీ సంఖ్య కారణాంకాలు ఉంటే ఖచ్చిత వర్గ సంఖ్య అయ్యే అవకాశం లేదు. కానీ ఇక్కడ 196 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అండి, 14 స్క్వేర్. అంటే మనకి ఇక్కడ 196ని మనం ఎలా రాసాం, 2 పవర్ 2 ఇంటూ 7 పవర్ 2. సో దీని యొక్క టోటల్ ఫ్యాక్టర్స్ మనం కనుక్కున్నామండి. మరి టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఏమొచ్చింది, ఇక్కడ పవర్ 2 ఉంది, సో దానికి 1 కలిపితే 3, ఇక్కడ పవర్ 2 ఉంది, 1 కలిపితే 3, సో 3 3 ఎంత అంటే 9 అండి. సో ద నెంబర్ 196 హ్యాస్ 9 ఫ్యాక్టర్స్. సో డెఫినెట్గా మన యొక్క నిశ్చితత్వం అనేది సత్యం, ట్రూ అని మాట్లాడుతూ ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కే అనే సహజ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య బేసి సంఖ్య కనుక కే అనేది ఖచ్చిత వర్గ సంఖ్య. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ నెంబర్ సిస్టమ్ అండి. ఒక సంఖ్యలోని కారణాంకాల సంఖ్య బేసి సంఖ్య అయితే అటువంటి సంఖ్యలు మనం ఖచ్చిత వర్గ సంఖ్యలుగా చెప్పవచ్చు. కనుక ఇక్కడ మన యొక్క కారణం కూడా సత్యంగా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామండి. సో నిశ్చితత్వం అదేవిధంగా కారణం రెండూ సత్యం అవుతున్నాయి. దీనికి ఇది డెఫినెట్గా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా చెప్పొచ్చు. కనుక సో ఏ మరియు ఆర్లు రెండూ సత్యమవుతూ ఏ యొక్క సరైన వివరణ ఆర్ అయితే ఆప్షన్ ఏమి ఇవ్వాలి అంటే చాయిస్ 1 ఇవ్వాలండి. ఈ యొక్క ప్రశ్నకి నాకు ఆన్సర్ చాయిస్ 1 అనేది సరైన సమాధానంగా ఇక్కడ నేను ఇస్తున్నానండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో మరొక ప్రశ్న చూడండి, ద కాంపోజిట్ నెంబర్ n ఈజ్ ఈక్వల్. సో ఈ విధంగా ఇచ్చాడండి, n అనేది ఒక కాంపోజిట్ నెంబర్ అంట విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ 33 ఇంటూ 3 పవర్ 22 హ్యాస్ 55 ప్రైమ్ ఫ్యాక్టర్స్. వెరీ సింపుల్ అండి. బేస్ నెంబర్ అనేది 2 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. సో మనం నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో ఒక్కసారి చూడండి. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్, సో పవర్ అనేది 33 దాన్ని తీసుకోవాలి, ఇక్కడ పవర్ 22 అండి, ఆ రెండింటిని ఎడిషన్ చేయాలి. 33 + 22 ఎంత అంటే 55. మనం నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే విధానంలో మనం ఎప్పుడైతే డిఫరెంట్ ప్రైమ్ నెంబర్ బేస్ నెంబర్లు వస్తాయో పవర్ని కలపాలని చెప్పి మనం ఇక టెస్ట్ 2లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కనుక ద నెంబర్ 2 పవర్ 33 + 3 పవర్ 22 హ్యాస్ 55 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. డెఫినెట్లీ దట్ ఈజ్ ఏ ట్రూ అండి. మన యొక్క అసర్షన్ అనేది సత్యం అవుతుంది అండి. మరి రీజన్ ఆర్ అన్నాడు, ఏమి ఇచ్చాడో చూడండి. n ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a పవర్ p అండ్ b పవర్ q వేర్ a, b ఆర్ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అండ్ p, q ఆర్ పాజిటివ్ ఇంటిజర్, దెన్ n హ్యాస్ p + q ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఎస్, ఎక్సలెంట్ అండి. సో మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఏ ఫార్మేట్లో ఉండాలి అంటే n ఈజ్ ఈక్వల్ టు a పవర్ p ఇంటూ b పవర్ q ఫార్మేట్లో ఉండాలి. ఇక్కడ a, b డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, p, q సో పాజిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి. అప్పుడు మనకి ఏం చెప్తున్నాడంటే సో నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ఏమవుతుందంటే పవర్స్ని కలపాలి, p + q చేయాలని చెప్తూ ఉన్నాడు. కనుక మనకి యొక్క రీజన్ అనేది కూడా డెఫినెట్గా ట్రూ అని చెప్పాలి. సో దీనికి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి అసర్షన్ ట్రూ అవుతుంది, రీజన్ కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ యొక్క ఏకి 6 సరైన వివరణ అవుతుంది. కనుక మన యొక్క సమాధానం చాయిస్ 1 అనేది ఆన్సర్గా ఇవ్వవచ్చు అండి. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏగా మనం ఇక్కడ సమాధానం తీసుకోవచ్చు అండి. ఒకసారి తెలుగులో కూడా చదువుదాం. ఇక్కడ 5వ ప్రశ్న కదా. నౌ సో n ఈజ్ ఈక్వల్ 2 పవర్ 33 ఇంటూ 3 పవర్ 22 అనే సంయుక్త సంఖ్యకు మొత్తం 55 ప్రధాన భాజకాలు ఉండును అంటున్నాడండి. కరెక్టే కదా ఇక్కడ. సో మన ఇచ్చినటువంటి నెంబర్ n అనేది 2 పవర్ 33 ఇంటూ 3 పవర్ 22. సో డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ప్రధాన కారణాంకాలు, ప్రధాన భాజకాలు, ఓకేనా. సో ప్రధాన భాజకాల సంఖ్య అండి. సో ప్రధాన భాజకాల సంఖ్య ఏం చెప్తాం మనం, పవర్స్కి కలపాలి. సో పవర్ ఇక్కడ 33 అండి, ఇక్కడ పవర్ 22. సో 33 + 22 ఎంత అంటే 55. కనుక సో n అనే సంయుక్త సంఖ్యకు మొత్తం 55 ప్రధాన భాజకాలు ఉంటాయంటున్నాడు. సో డెఫినెట్గా మనం ఈ యొక్క నిశ్చితత్వం అనేది ట్రూగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నా కారణం చూద్దామండి. n అనే సంయుక్త సంఖ్య a పవర్ p ఇంటూ b పవర్ q రూపంలో ఉన్నది. ఇక్కడ a, bలు వివిధ ప్రధానాంకాలు అంటే వేరువేరు ప్రధానాంకాలు, p, qలు ధనాత్మక పూర్ణాంకాలు అయితే nకు p + q అనే విభిన్న ప్రధాన భాజకాలు ఉండును అంటున్నాడండి. రైట్. సో డెఫినెట్గా సో మనం ఇక్కడ విభిన్న ప్రధాన భాజకాలు ఉండును అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ మనం చూద్దామండి. సో ఇక్కడ కూడా హ్యాజ్
పీ కామ ఓకే ఎన్ హ్యాజ్ పీ ప్లస్ క్యూ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. సో ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు కనుక ఇక్కడ మనం విభిన్న అనేది ఏదైతే ఉంటుందో ఆ టర్మ్ అనేది తీసేద్దామండి. ఇక్కడ విభిన్న అంటే మిస్టేక్ అవుతుంది కనుక ఇక్కడ ఎన్ని ప్రధానాంకాలు ఉంటాయి అంటున్నాడు అంటే ఇక్కడ టోటల్గా ఎన్కు పీ ప్లస్ క్యూ అనే ప్రధాన భాజకాలు ఉండును. అంటే ఇది ట్రూనేనండి, మన యొక్క కారణం కూడా ట్రూనే అవుతుంది కనుక సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అవుతాయి. సో దీనికి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి సో మన యొక్క ఆన్సర్ ఏం చెప్పాలంటే చాయిస్ 1 అనేది సరైన సమాధానం. అంటే ఏ కామ ఆర్లు రెండూ సత్యమవుతూ ఏ యొక్క సరైన వివరణ ఆర్ అయితే ఆప్షన్ 1 ఇమ్మన్నాడు కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం చాయిస్ 1 అనేది సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు అండి. ఇప్పుడు మరి మరొక ప్రశ్న చూద్దాం. టెస్ట్ 3లో ఇక్కడ 6వ ప్రశ్న అండి. సో ఇన్ 5 ways 144 కెన్ బి రిజాల్వ్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అంటున్నాడండి. సో 144ని సో 2 వేరు విభిన్న ప్రధాన అంటే విభిన్న కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు అని చెప్తున్నాడు. ఎన్ని వేస్లో 5 విధాలుగా. సో ఒకసారి చూడండి, మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ అనే కాన్సెప్ట్ మనం క్లాస్ రూమ్లో మాట్లాడుకున్నామండి. సో నెంబర్ ఆఫ్ వేస్ మాట్లాడుకునేటప్పుడు మనం ఏం చెప్తున్నాం 144 అండి. సో 144ని మనం 69s కాబట్టి 2^4 × 3^2గా మాట్లాడతాం. ఇక్కడ ఒకసారి మనం టోటల్ ఫ్యాక్టర్స్ మాట్లాడదామండి. టోటల్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 4 + 1 5 అండి, ఇక్కడ 2 + 1 3. సో 5 3 ఎంత అంటే 15. సో 15 ఫ్యాక్టర్స్ వచ్చాయి కానీ అంతే కదా 144కి 15 ఫ్యాక్టర్. బట్ ఇన్ 5 ways 144 కెన్ బి రిజాల్వ్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అంటున్నాడండి. సో మనకి ఎప్పుడైతే మనకి ఇక్కడ సో 69s are 144 అండి. సో కరెక్టే కదా. సో 15 ఫ్యాక్టర్స్ కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్ అంటున్నాడు కాబట్టి సో మనం ఫ్యాక్టర్స్ -1/2 చేయాలండి. ఫ్యాక్టర్స్ -1/2. సో ఇక్కడ 15 - 1 14 అవుద్ది. సో 14/2 అండి. సో ఎన్ని వేస్ అంటే మనం సింపుల్గా 7 వేస్గా మనం ఇక్కడ మాట్లాడాలి. కానీ వాడు అబ్జల్యూట్లీ దిస్ ఈజ్ ద ఫాల్స్ వన్ అండి. మన యొక్క అసర్షన్ అనేది ఫాల్స్. ఎందుకంటే 144ని సో రిజాల్వ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ ఫ్యాక్టర్ 5 ways అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో ఎప్పుడైతే మనకి 5 ways అంటున్నాడో మన యొక్క అసర్షన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో అసర్షన్ ఫాల్స్ అవ్వాలి బట్ ఆర్ అనేది ట్రూ అవ్వాలి. ఒకసారి ఆర్ చూద్దామండి. If the number has odd number of factor, then we can express a given number as a product of 2 different factors. As a product of 2 different factors in so factors -1 అండి. ఇక్కడ ఫ్యాక్టర్స్ -1/2 ways అంటే డెఫినెట్గా ఇక్కడ మనం మైనస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఇది మనం డెఫినెట్గా సో ట్రూగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా సో అసర్షన్ అనేది మనకి ఫాల్స్ అవుతుంది. ఆర్ అనేది ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ మైనస్ కనుక ట్రూ అవుతుంది. ఏ ఫాల్స్ ఆర్ ట్రూ అంటే మన ఆప్షన్ ఏమి ఇవ్వచ్చు అంటే 4th ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. రైట్ నౌ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. రైట్ సో తెలుగులో అండి ఇది. సో ఇది -1/2 అండి. 10,000 అనే సంఖ్యను ఎన్ని విధాలుగా 2 విభిన్న కారణాంకాల లబ్ధంగా రాయగలం. సో 10,000 అండి. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, విభిన్న కారణాంకాల లబ్ధంగా రాయగలగడం అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా సో నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ సో టోటల్ ఫ్యాక్టర్స్ -1/2 తీసుకోవాలి. విభిన్న ప్రధాన ఎప్పుడంటే ఇది టోటల్ ఫ్యాక్టర్స్ అనేది సో యొక్క ఫ్యాక్టర్స్ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు. ఫ్యాక్టర్స్ నెంబర్ అనేది బేసి సంఖ్య అంటే మన యొక్క నెంబర్ ఆన్సర్ ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు అండి. మరి ఒక్కసారి మనం 10,000 తీసుకుంటే 10,000 యొక్క విభిన్న ప్రధాన కారణాంకాలు అంటున్నాడు కాబట్టి 10,000ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో దిస్ విల్ బి 10^4 అండి. సో దీన్ని మనం 2^4 × 5^4గా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం టోటల్ ఫ్యాక్టర్స్ ఒక్కసారి చూద్దాం. టోటల్ ఫ్యాక్టర్స్ విల్ బి సో పవర్స్కి మనం 1 1 కలపాలి. 4 + 1 5 అవుతుంది. 4 + 1 5. సో 5 5 ఎంత అంటే 25 ఫ్యాక్టర్స్గా మనం మాట్లాడాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ 25 ఫ్యాక్టర్స్ వచ్చాయో మనం నెంబర్ ఆఫ్ వేస్ ఏం చెప్పవచ్చు అంటే టోటల్ ఫ్యాక్టర్స్ -1/2 అండి. సో దట్ ఈజ్ 24/2. సో ఎన్ని వేస్ అంటే సింపుల్గా మనం 12 వేస్ అనేది సమాధానంగా ఇవ్వవచ్చు. సో 12 వేస్ అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అండి.
సో అదే అండి, ఇన్ హౌ మెనీ వేస్ 10,000 బి రిజాల్వ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్. అదే మనం యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అంటే +1/2 చేయాలండి. సో 2 డిఫరెంట్ అంటే కాబట్టి -1/2గా మనం ఇక్కడ తీసుకోవాలి. రైట్. నౌ 8వ ప్రశ్న చూద్దాం. ఇన్ హౌ మెనీ వేస్ 15625 బి రిజాల్వ్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అండి. రైట్, ఒక్కసారి చూడండి, 15625ని 2 ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్గా రిజాల్వ్ చేయమని చెప్తూ ఉన్నాడు. అంటే 15625 అనే సంఖ్యను ఎన్ని విధానాలుగా 2 కారణాంకాల లబ్దంగా రాయగలరు? ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ కనుక్కుందామండి. 15625. సో 5 చూడండి, ఇక్కడ 5 అనేది ఇక్కడ 3 టైమ్స్, 1 టైమ్, 2 టైమ్స్ అండ్ 5 టైమ్స్. మరలా 5 అండి. సో 5 అనేది ఇక్కడ 6 టైమ్స్, 5 2 జా 10, 5 5 జా. మరలా ఇక్కడ 5 తీసుకుంటే సో 5 125 టైమ్స్ అండి. ఓకేనా? మరలా 5 తీసుకుంటే 25 టైమ్, మరలా 5 టైమ్. అంటే ఎనీ హౌ సో 15625 అండి. వీ కెన్ ఎక్స్ప్రెస్ 15625 యాజ్ 5 పవర్ 6 అండి. సో 5 పవర్ 6 వచ్చింది అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాబట్టి ద టోటల్ ఫ్యాక్టర్స్ విల్ బి పవర్కి 1 కలుపుదాం. సో 6 + 1 అండి 7 ఫ్యాక్టర్. ఎప్పుడైతే మనకి ఫ్యాక్టర్స్ నెంబర్ ఆడ్ నెంబర్ వస్తుందో యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడండి. యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు దెన్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్. సో మనం ఏం చేయాలి? ఫ్యాక్టర్స్. ఓకేనా? సో ఫ్యాక్టర్స్ +1/2 అండి. ఫ్యాక్టర్స్ 7 వచ్చింది, 7 + 1 8, 8/2 అండి. 8/2 అంటే ఎన్ని వేస్ అన్నప్పుడు మనం 4 వేస్ అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. కనుక ఈ యొక్క 8వ ప్రశ్నకి సమాధానం 4 వేస్ అండి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. మరి ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం ఒక్కసారి. 17,017 అనే సంఖ్యలోని ప్రధాన కారణాంకాల మొత్తం ఎంత అంటున్నాడండి. సో ప్రధాన కారణాంకాల మొత్తం ఎంత అంటున్నాడు కనుక సో ఫస్ట్ మనం ఈ యొక్క 17,017ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి కన్వర్ట్ చేద్దాం. సో 17,017లో 17 కట్ అవుద్దండి. 1 టైమ్ 0 0 1 అంటే 1001 టైమ్స్ అండి. మరలా ఇక్కడ 1001 అంటే 7తో కట్ అవుద్ది. 7 1 టైమ్, 7 4 జా 28, 7 3 జా 21 అండి. నౌ నెక్స్ట్ ఇక్కడ 11 కట్ అవుద్ది. 11 1 టైమ్, 11 3 టైమ్ అంటే ఇక్కడ 13. సో 13 1 టైమ్. అంటే ఎనీ హౌ 17,017 ఈజ్ ఈక్వల్. సో 17 పవర్ 1, 7 పవర్ 1, 11 పవర్ 1 అండ్ 13 పవర్ 1 అండి. సో ఎప్పుడైతే మనకి ఈ నెంబర్ ఈ విధంగా వచ్చిందో ప్రధాన కారణాంకాల మొత్తం అండి. ఇక్కడ 17 అనేది ఒక ప్రధాన కారణాంకం, 7 ఒక ప్రధాన కారణాంకం, 11 ఒక ప్రధాన కారణాంకం, 13 ఒక ప్రధాన కారణం. మొత్తం 4 ప్రధాన కారణాంకాలు ఉన్నాయి. వాటి యొక్క మొత్తం ఎంత అంటున్నాడండి. సో సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్, సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రధాన కారణాంకాల మొత్తం. సో సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు సో 17 + 7 + 11 + 13 అండి. చూడండి ఇక్కడ 17 + 13 30, 41 + 7 అండి 48 అనేది ఆన్సర్గా చెప్పాలి. సో ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ 9th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 1729 అనే సంఖ్యలోని ప్రధాన కారణాంకాల మొత్తం ఎంత అన్నాడు. రైట్, ఇప్పుడు 1729 కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా మార్చుకుందాం అండి. సో 1729 అంటున్నాడు కాబట్టి ఇక్కడ 7తో కట్ అయ్యే అవకాశం ఉందా చూద్దామండి. 7 2 జా 14, సో 332, 7 4 రైట్ 7తో కట్ అవుద్దండి. సో 7 2s are 14, 32 అంటే 7 4s are 28, 4 49 మీన్స్ 7 7s are 14 రైట్. ఇక 2 4 7 అంటున్నాడు. మరి 2 4 7 అన్నప్పుడు సో 11తో కట్ అవుతుందా? పోయే అవకాశం లేదండి. సో 13తో ఏమైనా కట్ అవుతుందో చూద్దామండి. 13తో ఒక్కసారి చూడండి. 13 1 జా 13, సో 13తో తీసుకున్నప్పుడు మనకి ఇంకా 11 117 కాబట్టి సో డెఫినెట్గా 13తో కట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకేనా? 13 అండి. నౌ 13 × 1 13 అండి. సో 24లో 13 11, సో 117 అంటే 13 9 టైమ్స్. సో కాబట్టి ఇక్కడ ఇది 19 1 టైమ్ అండి. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 1729 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 7 పవర్ 1, 13 పవర్ 1 అండ్ 19 పవర్ 1 అండి. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? సో ప్రధాన కారణాంకాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడండి. సో ఎప్పుడైతే మనకి సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడండి. సో ప్రధాన కారణాంకాల మొత్తం. మరి ఇప్పుడు చెప్పండి, ప్రధాన కారణాంకాల మొత్తం ఎంత అంటే అక్కడ సో 7 అనేది ఒక ప్రధాన కారణాంకం,
13 ఒక ప్రధాన కారణాంకం, 19 ఒక ప్రధాన కారణాంకం. వాటి యొక్క సమ్మేషన్ అడుగుతున్నాడు. 7 + 13 + 19. సో 7 + 13 20, 20 + 19 ఎంత అంటే 39 అని చెప్పాలండి. ఈ యొక్క ప్రశ్నకి సమాధానం 39 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ యొక్క లైవ్ ద్వారా మీకు నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టంలో మనం ఏదైతే చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో న్యూ బ్యాచ్ ప్రారంభించామో ఆ యొక్క బ్యాచ్లో టెస్ట్ 3 యొక్క ఎక్స్ప్లెనేషన్ని మీకు లైవ్ ద్వారా నేను అందించాను. సో మనం ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఇక్కడ ఏంటంటే మెయిన్గా నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టంలో లాస్ట్ 3 క్లాసెస్లో మనం ఏ యొక్క కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నామో, ఒకటి యూనిట్ డిజిట్ నేర్చుకున్నాం, మరొకటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్, ఇన్ని విషయాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ హౌ టు రిజాల్వ్ ఏ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 డిఫరెంట్ ఫ్యాక్టర్. ఈ యొక్క విషయాలను నేను ఇక్కడ అసర్షన్ రీజన్ అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ జనవరి 25వ తారీఖు అదేవిధంగా జనవరి 27వ తారీఖు ఉదయం 9 గంటలకి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ యొక్క బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నాం. జనవరి 27వ తారీఖు ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించిన నూతన బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నాం. దీనికి అడ్మిషన్స్ అనేవి చాలామంది బుక్ చేసుకున్నారు కనుక ఇంకా ఎవరైనా అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అది మీకు జనరల్ మ్యాథమెటిక్స్ అండి. జనరల్ మ్యాథమెటిక్స్ అనేది మీకు తెలంగాణ విద్యార్థులకి ఇక్కడ జనరల్ మ్యాథ్స్ అనేది 100 మార్కులకు ఉంటుంది. అదే ఏపీ విద్యార్థులకి అయితే 50 మార్కులకు ఉంటుంది. ఈ యొక్క అంశాలు జనరల్ మ్యాథమెటిక్స్ మొత్తం కూడా మీకు విద్యార్థులకి హ్యాండిల్ చేయటం జరుగుతుంది. రోజుకి 90 నిమిషాలు మినిమం క్లాస్ అనేది ఈ యొక్క ఎఫ్బిఓ ఏబిఓ సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ కూడా మరొక 2 గంటల టైము మీకు క్లాసెస్ ఉంటాయి. అంటే దాదాపుగా 3.5 గంటల సమయం అనేది మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ అనేది నిర్వహిస్తాం. మరొక 4 గంటలు అనేది జనరల్ స్టడీస్ యొక్క క్లాసెస్ నిర్వహిస్తాం. కనుక ఎవరైనా విద్యార్థులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్ కానీ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండి, దానికి గ్రూప్ డి నూతన నోటిఫికేషన్ వచ్చింది మనకి. ఈరోజు జనవరి 23 నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 22 వరకు అప్లికేషన్ ఉంది. ఈ యొక్క కోచింగ్కి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు వెంటనే చేయవలసింది చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గరే ఉంటుందండి మా క్లాస్ రూమ్ క్యాంపస్. అడ్మిన్ ఆఫీస్ కూడా ఆ బిల్డింగ్కి దగ్గరలోనే ఉంటుంది. కనుక మీరు వెంటనే చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి వెంటనే మీరు అడ్మిషన్స్ అనేది పొంది మీ యొక్క తరగతులు మీరు ప్రారంభించుకోండి. నేను మరొక రోజు మరొక వీడియో ద్వారా మరొక కంటెంట్తో మరలా మిమ్మల్ని నేను కలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.